ఇక అది నాకు స్టూడెంట్లకు మధ్య సమస్య, మీ జోక్యం ఎందుకని క్వశ్చన్ చేస్తుంటా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై సిజే జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహంగా ఉన్నాడు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంది, వారిని ఎవరు ఆపగలరని కామెంట్ చేసినట. నల్సార్ స్టూడెంట్లకు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ సర్క్యులర్ పై స్పందించిండు. ఆ బీసీఐ సర్క్యులర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ వచ్చింది, విచారణ వాయిదా పడింది. నా కాక్రోచ్ వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పేసి సిజే జస్టిస్ చెప్తుంది. సో సూర్యకాంత్ గారు ఆయన నల్సార్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులకు వాళ్ళ డిగ్రీ పట్టా ఇచ్చడానికి చీఫ్ గెస్ట్ గా పిలవాలనే ప్రయత్నం అక్కడ యూనివర్సిటీ చేస్తే లేదు, ఆయన దేశవ్యాప్తంగా యువతను అవమానించిండు, అందువల్ల ఆయన చేతుల మీదుగా మేము తీసుకోమని చెప్పేసి ఈ లాజ్ అవుతున్న విద్యార్థి చెప్పారు. సో దానికి కౌంటర్ గా ఈయనకు సంబంధం లేకుండానే అంటుండ్రు, నాకు తెలిసిన సంబంధం ఉండొచ్చు. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే వీళ్లకు దేశంలో ఉన్న ఏ ఒక్క న్యాయస్థానం కూడా వీళ్ళు మెంబర్లుగా చేర్చుకోదని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసింది. దాన్ని కౌంటర్ చేస్తూ ఏమంటే కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నాడు వాడు అంటారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, మీరు బెదిరిస్తే మీరు అణచివేస్తే మేము భయపడమని. మళ్ళీ ఏమంటే వాళ్ళు నిర్ణయాన్ని వెనక తీసుకొని విచారణ చేస్తామని చెప్పారు. సో ఈయనేమంటుందంటే ఆ నల్సార్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు నాకు మధ్య సమస్యకు మీరెందుకు రెస్పాండ్ అవుతారు, మీరెందుకు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారని చెప్పేసి సూర్యకాంత్ గారు ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయారు. ఇంకోటి ఏమన్నా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడానికి ఈయన యువతను కాక్రోచ్ తోని పోల్చడమే కదా. సో దాన్ని నేను చెప్పాలనుకున్నది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి, నన్ను ఏమంటారు వక్రీకరించే ప్రయత్నం చేసిన నా వాక్యాలను అని చెప్పేసి ఆయన సెలవిస్తానంట. మరి నమ్మురా మీరు దయచేసి. ఈయనకు సంబంధం లేకుండా, ఈయన మాట వినకుండా, ఈయనకు సంబంధం లేకుండా వాళ్ళు బార్ కౌన్సిల్ అయితే దాదాపు నిర్ణయం తీసుకోరని అనుకుంటున్నాను. మరి తెలియదు. రాహుల్ గాంధీకి సుప్రీంలో ఓడ, సావర్కర్ ను కించపరిచారంటూ దాఖలైన కేసు కొట్టివేశాడ. లక్నో కోర్టు సమ్మన్ను కూడా రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఓట లభించింది. హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్ పై రాహుల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న ప్రైవేటు క్రిమినల్ ఫిర్యాదును మెజిస్ట్రేట్ జారీ చేసిన సమన్ను సుప్రీంకోర్టులో కొట్టివేసిరట. సో మా రాహుల్ గాంధీ సో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు సావర్కర్ గారి పైన చేయలేదట. ఎవరిపైన చేసినావు? హిందువుల పైన చేస్తురా, హిందూ సమాజం పైన చేస్తురా చెప్పాలి. సో ఏదైనా వీళ్ళ చరిత్ర మొత్తం ఇట్లా పుటలకెళ్ళి తీసినా కూడా వీళ్ళు హిందువుల్లో బ్రహ్మాండంగా ఐకమత్యం కోసం పనిచేసిన వాళ్ళం కావచ్చు, హిందుత్వం కోసం పోరాడే వాళ్ళం కావచ్చు, ఈ దేశంలో ఉన్న 100 కోట్ల పైసలకు హిందువుల కోసం పోరాటం చేసి జీవితాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు. సో వీళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వీళ్ళు అవమానిస్తూ వస్తూనే ఉన్నారు. కాకపోతే ఆయనకు సుప్రీంకోర్టులట మరి ఊట లభించినట్టునే. ఆ ఊరట ఏందో ఆ కథ ఏందో కానీ మృతాన్ని ఆయన. సో సైబర్ నేరగాళ్ళు నన్ను వదలలేదు, 5 ఏళ్ల క్రితం ఇన్వెస్ట్మెంట్ పేట మోసం చేయాలని చూసిరట. నటుడు అక్కినేని నాగార్జున ఈ విషయం చెప్తుండే మరి చూసుకొని. సో అక్కినేని నాగార్జున ఏమంటే, అరే బాబు సైబర్ నేరగాళ్ళు నన్ను కూడా వదిలిపెడతలేరు, జర జాగ్రత్త రా అంటే మరి మీరు జాగ్రత్తగా ఉంటాయి సైబర్ నేరాలతో.